శరణం. సోమందేపల్లి గ్రామ ప్రజలకు గురు పూర్ణిమ 17వ సంవత్సరము సోమందేపల్లి వెలిసిన బాబా వారి మా గురు పూర్ణిమ మహోత్సవానికి అందరినీ ఆహ్వానించడం అయింది. దాదాపు 17 సంవత్సరాల ముందు, అంటే 20 సంవత్సరాల ముందు మేము దీనికి బునాది వేసాము. ఒక 2-3 సంవత్సరాల కాల వ్యవధి అయ్యి మేము గుడిని ప్రారంభించలేకపోయాము. 18 సంవత్సరాల కింద దీన్ని ప్రారంభిస్తే మన సోమందేపల్లి గ్రామ ప్రజలు, మండల ప్రజలు ప్లస్ బయట వారు కూడా సహాయ సహకారాలతో గుడిని ఇంతవరకు తీసుకొచ్చి అభివృద్ధి చేసినాము. ఇంతకు ముందు నన్ను ఇప్పుడు కార్యదర్శిగా చేశారు 3 నెలల నుంచి. ఇంతకు ముందు మన దాస్లప్ప గారని, సిఎన్ దాసులు గారని 15 సంవత్సరాలని ఆయన్నే ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఏకగ్రీవంగా చేశారు. అది అయిన తర్వాత 2 సంవత్సరాలు డిసి ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు ప్రతి సంవత్సరమును 2 సంవత్సరాలకు ఒక్కొక్క అధ్యక్షుని బదలాయిస్తూ కమిటీ చేంజ్ చేస్తూ గుడి అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులందరూ నిర్ణయం జరిగింది. ఇప్పుడు రేపు ఉదయము మన గురు పౌర్ణమి మహోత్సవం రేపు ఉదయం గురు పౌర్ణమి మహోత్సవం జరగబోతుంది. దాంట్లో ఉదయం 8 గంటల నుంచి మన హోమం ఉంటుంది. హోమం అయిన తర్వాత స్వామివారిని అలంకరించి 12 గంటలకి ఆరతి ఇచ్చిన తర్వాత లడ్డూ వేలం వేయబడదు. లడ్డూ వేలం అయిన తర్వాత భోజన కార్యక్రమం దాదాపు 10,000 మంది వరకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాం కమిటీ సభ్యులు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాము. ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా మన సోమందేపల్లి గ్రామము ప్లస్ సోమందేపల్లి మండల వారు మాకు సహాయ సహకారాలు బాగా అందించినారు. వాళ్ళందరికీ కమిటీ తరపున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సోమందేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా వారి 17వ గురు పౌర్ణిమ మహోత్సవము పుర ప్రజలు, కమిటీ సభ్యులు, భక్తులు, పాత్రికేయులు, వాలంటీర్లు వీళ్ళందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు మొదలగునవి దిగ్విజయంగా జరుపుకుంటూ ఉన్నాము. రేపు ఉదయము అభిషేకము, తర్వాత హోమము, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమము, ఆ తర్వాత లడ్డూ వేలము, ఇవన్నీ ఈ దేవాలయం నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయము దాదాపు 24 సంవత్సరాల నుండి
బాబా వారి సేవలు కొనసాగిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ దేవాలయము దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల మన్నలను చూరగొంటూ ఎంతో అభివృద్ధి చెందింది. ఇంకా మున్ముందు కూడా ఎంతో అభివృద్ధి చెందాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తుల సహాయ సహకారాలతో పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు సేవా సమితి సాయిబాబా దేవాలయం సోమందేపల్లి.